Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1064 points down 80,684 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 332 పాయింట్స్ డౌన్ 24,336 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 746 పాయింట్స్ డౌన్ 52,835 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ డౌన్, అక్కడి నుంచి కాన్స్టెంట్ గా మార్కెట్ డౌన్ సైడ్ కి అయితే ఫాల్ అయ్యింది. ఇవాళ మీరు గమనిస్తే విక్స్ తప్పించి ఇంకే ఇతర ఇండెక్స్ లు కూడా మీకు గ్రీన్ కలర్ కనిపించదు. దీని రిలేటెడ్ గా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మొదట వాటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మాత్రమే ఫాల్ అయ్యాయి, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పర్టికులర్ గా యుఎస్ మార్కెట్స్ అయితే నాస్డాక్ అయితే ఆల్ టైమ్ హైస్ లో ఉంది. ఎందుకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఈ ఫాల్? ఫస్ట్ థింగ్, నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక నవంబర్ మంత్ కు సంబంధించిన ట్రేడ్ డేటా, ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డేటా రిలీజ్ అయింది. ఇది ఒకసారి గమనించారంటే ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ రికార్డ్ స్థాయిలో కనిపిస్తుంది. $37.84 బిలియన్ గా. గతంలో ఎంత ఉందో చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చాలా సిగ్నిఫికెంట్ రైజ్ కనిపిస్తుంది. ఏం జరిగిందని చూసినప్పుడు గతంలో ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి, దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కొంత తగ్గాయి. కానీ ఇంపోర్ట్స్ మాత్రం గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు సిగ్నిఫికెంట్ గా పెరిగాయి. సో ఎక్స్పోర్ట్స్ తగ్గడం, ఇంపోర్ట్స్ పెరగడం అంటే ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడం, ఫైనల్ గా ట్రేడ్ డెఫిసిట్ రికార్డ్ లెవెల్లో వస్తూ ఉండడం. ట్రేడ్ డెఫిసిట్ పెరగడం అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. ఇది ఒక్కటే రీజన్ కాదు, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా చెప్తాను. దీని ఒక కాంట్రిబ్యూషన్ ఎంత ఉండొచ్చు ఇవాళ మార్కెట్ ఫాల్ లో? నేను ఒక 20% అనుకుంటున్నాను. దీంతో పాటు ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, పర్టికులర్ గా ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్. సెబీ వాళ్ళు ఎఫ్పిఐస్ ని ఓడిఐస్ ని యూజ్ చేయకుండా బ్యాన్ చేస్తున్నారని. ఓడిఐస్ అంటే ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్, వాటిల్ని డైరెక్ట్ గా కూడా యూజ్ చేయకూడదని, డెరివేటివ్స్ కి దాన్ని యూజ్ చేయకూడదని, అండ్ ఈవెన్ వాటిని హెడ్జ్ కూడా చేసుకోకూడదని ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా కూడా సెబీ వాళ్ళు కొత్త నార్మ్స్ అయితే తీసుకొచ్చారు. ప్రాబబుల్లీ ఇది ఇంపాక్ట్ చూపించిందా లేదా అన్నది. ఇవాళ ఎఫ్ఐడిఐ డేటా ఏదైనా సిగ్నిఫికెంట్ గా మారితే దానికి దీనికి కొంత రిలేషన్ ని మనం అటాచ్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేముంది రీజన్ అని చూస్తే, రీసెంట్ టైమ్స్ లో ఈ జోన్ కు వచ్చాక కిందకి వెళ్ళడం, పైకి రావడం, మళ్ళీ కిందకి వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉండడం. ప్రాబబుల్లీ ఈ జోన్ లో మార్కెట్ టెక్నికల్ గా కన్సాలిడేషన్ పరంగా కూడా ఇవాళ మార్కెట్ కొంత డిప్ అయ్యుండొచ్చు. దీని అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, విక్స్ నిన్న ఏమీ లేకుండానే పెరిగింది. యాక్చువల్గా ఇవాళ పెరుగున్న ఒక లెక్క, కానీ నిన్న ఏమీ లేకుండానే 10% దగ్గరగా విక్స్ లో మనకి స్పైక్స్ అయితే కనిపిస్తూ ఉండడం. రీసెంట్ టైమ్స్ లో స్లోగా విక్స్ పెరుగుతుండడం. 18th డిసెంబర్ ఉంటున్న మెయిన్ ఈవెంట్ ఉంది కదా, దాని రిలేటెడ్ గా మార్కెట్ లో కొంత ఫియర్, ఆర్ ఎందుకు మనకి ఒకవేళ అక్కడ వడ్డీ రేట్ కట్ రాకపోతే అదొక బిగ్ నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కొంత మనీ సైడ్ లైన్స్ లోకి వెళ్లే ప్రయత్నం కూడా మార్కెట్ లో మనకు కనిపిస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? 18th డిసెంబర్ వరకు ఉంటుంది. ఆ రోజు మనకి ఎండ్ ఆఫ్ ద డే లో అప్డేట్స్ వస్తాయి. వెనస్డే ఆ రోజు, తర్వాత థర్స్డే మనకి మార్కెట్ లో ఆ ఈవెంట్ రిలేటెడ్ గా అవుట్కమ్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. కాబట్టి అక్కడితో మనకి ఆ ఈవెంట్ ఎండ్ అయిపోతుంది. అండ్ వీటితో పాటు నిన్నటి thumbnail లో కూడా లాస్ట్ 1 year లో ఇది ఫస్ట్ టైం అని మెన్షన్ చేస్తూ బాండ్ డీల్స్, యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ డీల్స్ వీక్ టు వీక్ కంపారిజన్ లో 24 basis points దగ్గరగా పెరిగాయి అనుకున్నాం కదా, అవి ఇంకా కూడా పెరుగుతున్నాయి. బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి. నేను నిన్నటి వీడియోలో చెప్పాను, యుఎస్ వాళ్ళకి ఎందుకు బాండ్ డీల్స్ పెరగడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదని. అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు రావు. కామెంట్ సెక్షన్ లో ఒకటి చూసాను, అక్కడ వాళ్ళకి 4.4% రిటర్న్ వస్తే ఏం లాభం? ఇన్ఫ్లేషన్ నే బీట్ చేయట్లేదు కదా వాళ్ళు. ఈక్విటీస్ లో పెడితే కదా ఇన్ఫ్లేషన్ బీట్ అవుతుందని. మన ఇన్ఫ్లేషన్ వేరు, వాళ్ళ ఇన్ఫ్లేషన్ వేరు. మనది 4+or-2 అంటే 6 వరకు కూడా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళది ఇన్ఫ్లేషన్ 2 దగ్గర ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అవుతుంది. సో 2% ఇన్ఫ్లేషన్ వాళ్ళది. 4.4% దగ్గరగా రిటర్న్ వస్తుంటే అట్లీస్ట్ సేఫ్ సైడ్ ఉండడానికైనా ప్రయత్నిస్తారు కదా, ఒకవేళ వాళ్ళకి ఈక్విటీ మార్కెట్స్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయనుకుంటే. సో కాబట్టి ఇది ఎంత పెరుగుతుంటే అంత డిస్కంఫర్ట్ ఎక్స్టర్నల్ మార్కెట్స్ కి, యుఎస్ మార్కెట్స్ కాదు ఎక్స్టర్నల్ మార్కెట్స్ కి ఉంటుంది. బట్ మీరు కంపేర్ చేస్తే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో ఉన్నాయి. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు, జపాన్ కి సంబంధించిన వీళ్ళు $100 బిలియన్ యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని ట్రంప్ గారితో సమావేశం అయ్యాక స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే అవుతుంటే, దీంతో పాటు ట్రంప్ గారు చాలా ప్లాన్స్ తో ఉన్నారని, పర్టికులర్ గా డీరెగ్యులేషన్స్ పరంగా, క్లీన్ ఎనర్జీ పరంగా, ట్యాక్స్ కట్స్ పరంగా, గవర్నమెంట్ ఒక క్లీనప్ పరంగా, ఫార్మా ఇండస్ట్రీ పరంగా, బార్డర్ ఫండింగ్ రిలేటెడ్ గా చాలా ప్లాన్స్ ని డీరెగ్యులేట్ చేస్తారని, అండ్ క్లీన్ ఎనర్జీ రిలేటెడ్ గా కూడా గతంలో చేసిన కొన్ని కామెంట్స్ కి విరుద్ధంగా క్విక్ అప్రూవల్స్ ఫర్ పైప్ లైన్స్ అండ్ క్లీన్ ఎనర్జీ రిలేటెడ్ గా ట్రంప్ గారు డెసిషన్స్ తీసుకుంటారని ఇలా తను స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. అండ్ ట్యాక్స్ కట్ పరంగా కూడా యుఎస్ లో ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా 15% ట్యాక్స్ కట్ ఉంటుందని మళ్ళీ అప్డేట్స్ చేస్తూ ఉండడం. అండ్ గవర్నమెంట్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకొస్తారని, అండ్ డ్రగ్ ఇండస్ట్రీలో ఉంటున్న మిడిల్ మెన్స్ ని బయటికి పంపిస్తూ ఫార్మా ఇండస్ట్రీని రివైవ్ చేస్తారని, బార్డర్ ఫండింగ్ రిలేటెడ్ గా కూడా స్టేట్మెంట్స్ చేస్తుండడం. ఇవన్నీ యుఎస్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్
గా కనిపించే అంశాలు. కాబట్టి అక్కడ మార్కెట్స్ నిన్న అండ్ ఆఫ్టర్ మార్కెట్స్ క్లోజింగ్ తర్వాత కూడా కొంత బెటర్ సైడ్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు గమనిస్తే యూరోపియన్ మార్కెట్స్ లోనూ మనకి స్ట్రెంత్ కనిపించదు అండ్ ఎంటైర్ ఏషియన్ మార్కెట్స్ మొత్తం కూడా మనకి వీక్ లో ఉంటాయి. అండ్ గ్లోబల్ గా జర్మనీ పరంగా అక్కడ ఛాన్సలర్ కాన్ఫిడెన్స్ ఓట్ ని కోల్పోతూ ఉండడం, కొత్త ఎలక్షన్స్ వైపు జర్మనీ అడుగులు వేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సెబీది ఒక్కటి కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఏ ఎఫ్పిఐస్ ఏదైనా కొంత ట్రిగ్గర్ అయ్యారా, దాని కారణంగా సెల్లింగ్ పెరుగుతుందా అన్నది ఇవాళ FIDA డేటాలో మనకు అర్థం అవుతుంది. ఇంకా డేటా అయితే అప్డేట్ అవ్వట్లేదు, మీకు అప్డేట్ అవ్వగానే ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. అండ్ రేపు మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత డిసెంబర్ 18న ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ వస్తుందన్న విషయం మనందరికీ తెలుసు కదా. అది థర్స్డే మార్కెట్ లో ఇంపాక్ట్ కనిపిస్తుందని. మోస్ట్లీ మార్కెట్ స్టిల్ నాకు తెలిసినంత వరకు 25 బేసిస్ పాయింట్స్ కి స్టిల్ ప్రిపేర్డ్ గానే ఉంది. బట్ వాట్ నెక్స్ట్ ఫెడ్ రేట్ కట్స్ ఎలా ఉంటాయి, స్టాండ్ ఎలా ఉంటుంది, ఎకానమీ గురించి ఇన్ఫ్లేషన్ గురించి ఏం స్టేట్మెంట్స్ చేస్తారు, ఇవి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మనం అబ్జర్వ్ చేసి చేయగలిగేది లేదు, అది ఓవర్ నైట్ లో వచ్చే అప్డేట్స్. మన మార్కెట్స్ మీరు మోస్ట్లీ నిద్ర లేచే టైంకి, మన మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైంకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చేయగలిగేదల్లా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పట్టించుకోవాల్సిన నీడ్ లేదు. బట్ షార్ట్ టర్మ్ వాళ్ళు మాత్రం ఓవర్ నైట్ పొజిషన్స్ కి ఇది ఒక ఈవెంట్ ఇంపాక్ట్ రిస్క్ ఉంటుందన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా ఫాలో అప్ సెల్లింగ్ అయితే FIS సైడ్ నుంచి అయితే మనకి మిస్ అయింది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్. బట్ ఇవాళ వస్తున్న కొన్ని కొత్త అప్డేట్స్ తో ఇప్పుడే అప్డేట్ అయింది డేటా కూడా. డిసెంబర్ 17th ఆల్మోస్ట్ 6410 crores దగ్గరగా సెల్ చేసినట్లు కనిపిస్తుంది. ఇది కొంత బిగ్ నెంబర్. సో ఏదైనా కొన్ని ఈవెంట్స్ కారణంగా ట్రిగ్గర్ అయ్యారా అనేది ఏమైనా చూడాలి. సో వస్తున్న కొత్త అప్డేట్ అయితే ఇది. వాళ్ళ ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ గా FPIs ని సెబీ వాళ్ళు పక్కన పెడుతున్నట్టు మోర్ అండ్ మోర్ డిస్క్లోజర్స్ టువర్డ్స్ దేర్ ODIs అడుగుతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ప్రాబబ్లీ దీనికి వీళ్ళు ట్రిగ్గర్ అయ్యారు అనేది. అండ్ ట్రిగ్గర్ అయితే ఇది వన్ టైమ్ గా ట్రిగ్గర్ అయినట్ట, లేదంటే ఇది కంటిన్యూషన్ లోకి వెళ్తుందా అనేది అయితే మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫాలో అప్ అవుతూ ఉంటే ఈ 6400 crores ఈ మొత్తం నెలలో మనకి ఎప్పుడు కూడా ఇంత సెల్లింగ్, ఇంత ఎక్సెసివ్ సెల్లింగ్ అయితే వాళ్ళ సైడ్ నుంచి కనిపించలేదు కదా. నెట్ బై సైడ్ 11,000 crores దగ్గరగా ఉన్నారు. బట్ ఇఫ్ ఇదే డేటా కానీ కంటిన్యూ అవుతూ వెళ్తుంటే మాత్రం ఈ బై సైడ్ ఉంటున్న నెంబర్స్ సెల్ సైడ్ రావడానికి పెద్ద టైం ఏం పట్టదు, 1-2-3 రోజులు తర్వాత ఉంటున్న నెంబర్స్ ఇదే సైడ్ కానీ వెళ్తుంటే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ వోల్టాలిటీని మనం ఫేస్ చేస్తాం. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ భయపడాల్సిన విషయం అయితే కాదనేది నా ఒపీనియన్. సో కంగారు పడాల్సింది ఎవరంటే షార్ట్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటున్న వాళ్ళు. బికాస్ FIS నెంబర్స్ సెల్ సైడ్ మోర్ అగ్రెసివ్ గా కమింగ్ టైమ్స్ లో వస్తుంటే ఆబ్వియస్లీ మార్కెట్ రిలేటెడ్ గా వోలటాలిటీ ఆర్ ప్రెషర్ మార్కెట్ లో ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ దీంతో పాటు ఇంకొంత ఇంట్రెస్టింగ్ డేటా మనకు కనిపిస్తుంది. డిసెంబర్ 2020, 21, 22, 23, 24 ఆ మొత్తం దాంట్లో డిసెంబర్ 13 నుంచి 20 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 7 days అనుకోండి, లేదంటే ఇంచుమించుగా 20 దగ్గరగా అనుకోండి. అంటే ఈ రోజుల్లో కరెక్ట్ గా ఈ రోజుల్లో మార్కెట్ లో కొంత హెవీ సెల్లింగ్ కనిపించినట్లయితే డేటానైతే షేర్ చేస్తున్నారు. దీనికి రీజన్ ప్రాబబులీ ఇయర్ ఎండ్ అవుతున్నప్పుడు ప్రాఫిట్స్ ని బుక్ చేసుకునే ఒక శైలి FIS రిలేటెడ్ ఉంటున్న నేచర్ కనిపించవచ్చు. అండ్ ఈ క్రిస్మస్ కానీ నెక్స్ట్ న్యూ ఇయర్ కానీ కొంత పెద్ద ఈవెంట్స్ కాబట్టి వాళ్ళకి కొంత ప్రాఫిట్ స్టేబుల్ పై నుంచి తీయాలని ఒక ప్రాఫిట్ బుకింగ్ నేచర్ కూడా కనిపిస్తుంది అనేలా మనం అర్థం చేసుకోవాలి. దీనికి తోడు ఏదైనా కొత్త రెగ్యులేషన్స్ కూడా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంటే మేబీ వాళ్ళ సెల్లింగ్ ఇంకాస్త ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంది. బట్ గుర్తుంచుకోండి 2020లో 21లో ఇంకా చాలా ఎక్కువగా కూడా మార్కెట్ పడింది. కానీ పడ్డ ప్రతిసారి కొద్ది నెలలకి మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కంగారు పడిపోయి ఓహో ఖచ్చితంగా పడిపోతుందా మార్కెట్ అయితే బయటకు వెళ్ళిపోదాం అనే భయంతో కాదు. ఓకే ఇలా పడుతుంది, నా పోర్ట్ఫోలియో కూడా పడుతుంది, నేను కంగారు పడకూడదు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల్లో పడ్డా కానీ మళ్ళీ పెరిగి రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ హైస్ వచ్చింది కాబట్టి తర్వాత కూడా మార్కెట్ పెరుగుతుందని ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు లేకపోతుంటే గ్లోబల్ గా ఉంటున్న టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఇస్తున్నాయి నిఫ్టీ రిలేటెడ్ గా 2025 లో టార్గెట్ అనేది చూడండి. 25,000, 27,000, 26,500 ఇలా ఓవరాల్ గా యావరేజ్ గా నిఫ్టీ 2025 లో యావరేజ్ గా మినిమం అందరూ చెప్తున్న దాని యావరేజ్ తీసుకున్న 26,275 కన్నా వెళ్తుందనేలా వీళ్ళ అభిప్రాయం. అంటే మినిమం రీసెంట్ క్లోజ్ నుంచి 7.7 ఇంచుమించి ఇప్పుడు ఫాల్ అయిన దగ్గర నుంచి చూస్తే 8% అబోవ్ దగ్గరగా నిఫ్టీ పెరుగుతుందని, సెన్సెక్స్ అయితే ఏకంగా 13.5% పెరుగుతుందనేలా వాళ్ళ ఎస్టిమేట్స్ కనిపిస్తున్నాయి. కానీ సెన్సెక్స్ 13.5% పెరిగి నిఫ్టీ మాత్రం అక్కడ ఎందుకు ఉంటుంది అనే క్వశ్చన్ మీకు వస్తుంది కదా.
ఇక్కడ సెన్సెక్స్ రిలేటెడ్ గా ఇచ్చింది ఇద్దరే అనమాట. సో ఒకరు దగ్గర ఇచ్చారు, ఇంకొకరు ఇంకా చాలా ఎక్కువ టార్గెట్ ఇచ్చేసేసరికి దాని యావరేజ్ పెద్దదైంది. కానీ ఇక్కడ చాలా మంది ఇచ్చారు కాబట్టి దాని యావరేజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాల్యూస్ ఉండేసరికి డౌన్ సైడ్ వాల్యూస్ అది యావరేజ్ తక్కువైంది. సో కాబట్టి ఇంచుమించుగా 8 to 10% గ్రోత్ 2025 లో ఉంటుందని ఎలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇది నిఫ్టీ పరంగా. బట్ వాట్ ఇఫ్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తే ఇంకా బెటర్ గ్రోత్ మన పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గా కూడా చూడొచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ వోల్టాలిటీకి అయితే కంగారు పడకండి. పర్టికులర్ గా ఈ ఎఫ్ఐస్ రిలేటెడ్ గా సెల్లింగ్ ఇంకా ఇంటెన్సిఫై అయితే మార్కెట్ కిందకి వెళ్ళొచ్చు. అండ్ డిసెంబర్ రిలేటెడ్ గా ఇలాంటి వోలటాలిటీ ఉంటున్న ఈవెంట్స్ గత సంవత్సరాల్లో మనకి కనిపించాయి. దానికి తోడు ఫెడ్ ఈవెంట్ ఉంది, అది మార్కెట్ నెట్ అయినా మూవ్ చేస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో మార్కెట్ కొంత ఎక్కువ వోలటాలిటీకి గురవుతుందన్న విషయాన్ని అయితే మనం అర్థం చేసుకొని మైండ్ ని ప్రిపేర్ చేసుకొని ఈ డిసెంబర్ మంత్ ని మనం పాస్ చేయాలి. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ యాక్టివిటీ ఫ్యూచర్స్ లో కూడా కొంత ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ప్రాబబుల్లీ ఇవాళ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ 61% నెట్ షార్ట్స్ ఉన్నాయి. అండ్ రేపు నైట్ వచ్చే ఈవెంట్ కాబట్టి థర్స్డే ఈ వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ రిలేటెడ్ ఉన్న వీక్లీ ఎక్స్పైరీ అప్పుడు ఇది ప్లే అవుతుంది. ఈ ఫెడ్ ఒక ఈవెంట్ ఇంపాక్ట్ కాబట్టి చెప్తున్నాను. రీసెంట్ టైమ్స్ లో విక్స్ పెరుగుతున్నప్పుడు, డాలర్ ఇండెక్స్ పెరుగుతున్నప్పుడు, బాండ్ డీల్స్ పెరుగుతున్నప్పుడు కూడా కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఈ ఈవెంట్ ఒక ఇంపాక్ట్ షార్ట్ టర్మ్ లో మార్కెట్ ని వోల్టాల్ గా ఉంచుతుంది. కాబట్టి ఆ రోజు ఓవర్ నైట్ పొజిషన్స్ ని మాత్రం మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ కమింగ్ టు మార్కెట్ మొత్తం డేటా ఇవాల్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తో సహా మొత్తం డేటా అయితే మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా పడుతుందనే ఒక మైండ్ సెట్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో కూడా మార్కెట్ చాలా సార్లు ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు సపోర్ట్ గా వ్యవహరించింది. కాబట్టి ఈ జోన్ బ్రేక్ అయ్యి ఎలాగో దగ్గరగానే ఉంది కాబట్టి మరి ఇంత దగ్గరగా ఉంటుంది సపోర్ట్ కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తే మన ఒపీనియన్ ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు ఈ జోన్ అబోవ్ వెళ్ళందే మార్కెట్ కి పెరిగి స్ట్రాంగ్ గా పైకి వెళ్ళిపోయే ఒక స్ట్రెంత్ ఉండదు. అలానే ఇది పడిపోనంత వరకు ఈ జోన్ బ్రేక్ అయ్యి బిలో వెళ్ళనంత వరకు మార్కెట్ కిందకి షార్ప్ గా వెళ్ళిపోతుందన్న ఒక ఒపీనియన్ తో కూడా నేను లేను. కానీ డేటా అయితే కంప్లీట్ గా టర్న్ అవుతుంది. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ అయితే పెరిగింది. అది వన్ టైమా ఫాలో అప్ కూడా ఉందా అనే ఒక కన్ఫర్మేషన్ తో మనకు ఒక క్లారిటీ వస్తుంది. దానికి తోడు ఎలాగో రేపు నైట్ మనకి ఫెడ్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి అప్పటి వరకు మనం కామ్ గా ఉండగలిగితే ఖచ్చితంగా ఈ లెవెల్ అబోనా బిలోనా మార్కెట్ డిసైడ్ అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ లో అరేజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ అయితే చెప్పాను కదా కంపల్సరీగా మార్కెట్ ఓవర్ ద పీరియడ్ పెరగాల్సిందే. షార్ట్ టర్మ్ లో ఉంటున్న లాస్లను చూసైతే కంగారు పడద్దు ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మీరు మోబిక్విక్ కానివ్వండి, విశాల్ మెగామార్ట్ కానివ్వండి, సాయి లైఫ్ ఐపీఓ కానివ్వండి ఇవేమైనా అప్లై చేస్తుంటే ఎలా చెక్ చేసుకోవాలన్న ఈ లింక్స్ మీకు కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఇది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మార్నింగే షేర్ చేశాను, వాట్సాప్ ఛానల్లో కూడా. ఒకవేళ మీరు ఈ ఐపీఓస్ ని అప్లై చేస్తుంటే జస్ట్ ఈ లింక్స్ ఉంటాయి కదా మీకు ఈవెన్ వీడియో కింద కూడా ఉంటాయి లింక్స్. ఆ లింక్ ని క్లిక్ చేయండి. అక్కడ ఐపీఓని సెలెక్ట్ చేసుకొని మీ పాన్ నెంబర్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఐపీఓ అలాట్ అయిందా లేదా అన్న డేటా అప్డేట్ అవుతుంది. ఇంతకీ మీరు ఏ ఐపీఓని అప్లై చేశారు, మీకు అలాట్ అయిందా లేదా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైతే మనకి లింక్స్ లైవ్ అవుతూ ఉంటాయో ఐపీఓ చెక్ చేసుకునే టైం మనకి అప్డేట్ అవుతూ ఉంటుందో వెంటనే తెలుసుకోవాలనుకుంటుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మీకు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లింక్స్ ఉంటాయి. మీరు వాట్సాప్ అయితే వాట్సాప్, టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్, ఏది వాడుతున్న వాళ్ళైనా ఆ గ్రూప్స్ లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఒక స్మాల్ సజెషన్, రేపు మనకి విశాల్ మెగామార్ట్ లిస్ట్ అవబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ లిస్టింగ్ కదా అని ఒకవేళ అనుకుందాం బంపర్ లిస్టింగ్ వచ్చి అక్కడి నుంచి కూడా బాగా పెరిగిపోతూ వాల్యుయేషన్స్ టూ మచ్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాయి అనుకోండి, ఒక్కసారి ఎగ్జైట్ అవ్వకుండా డీమార్ట్ వాల్యుయేషన్స్ ఎంతలో ఉన్నాయో చూడండి, విశాల్ మెగామార్ట్ రిలేటెడ్ గా ఎంతలో వాల్యుయేషన్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూడండి. రెండింటిని కంపేర్ చేసుకోండి. బికాస్ అది టూ మచ్ స్ట్రెచ్ అయిపోతే మీకు ఇంచుమించుగా సిమిలర్, ఎగ్జాక్ట్ సేమ్ కాదు బట్ ఇంచుమించుగా సిమిలర్ ఫీల్డ్ లో ఉంటున్న ప్లేయర్ రిలేటెడ్ గా కూడా ఛాన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ డీమార్ట్ 52 వీక్ లోని టచ్ చేసింది. ఆన్ సెప్టెంబర్ 24th హైస్ నుంచి చూస్తే డీమార్ట్ 35% దగ్గరగా పడింది. సో మీరు బయట స్టోర్స్ కి వెళ్తూ ఉంటారు కదా, విశాల్ మెగామార్ట్ కి వెళ్ళుంటారేమో కదా, డీమార్ట్ కి కూడా వెళ్ళుంటారు కదా. ఎస్, లైన్ ఆఫ్ బిజినెస్ డిఫరెంట్ ఉంటది, కేటగిరీ ఆఫ్ ప్లేస్ సిమిలర్ గా ఉంటుంది. కాబట్టి ఎవరు వెనక పరిగెత్తి ఎక్కడికెక్కడికో తీసుకువెళ్ళిపోయి ఆ వాల్యుయేషన్స్ అబ్నార్మల్ గా టూ మచ్ స్ట్రెచ్ అయిపోయిన దానికంటే అందరూ నెగిటివ్ గా చూస్తూ కమింగ్ టైమ్స్ లో మళ్ళీ రివైవల్ అవ్వగలిగే థీమ్స్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ ఉందా లేదా అని చూడడం కూడా మంచి పని అవుతుంది. నేను ఇది చేయండి అది చేయండి అని చెప్పట్లేదు,
బట్ రేపు అది లిస్ట్ అయిన తర్వాత మీరు చూసే పాయింట్ కి, మీరు కొనాలనుకునే పాయింట్ కి ఒకవేళ మీరు ఎగ్జైట్ అవుతుంటే అది ఏ వాల్యుయేషన్ లో ఉందో వెంటనే దాన్ని వాల్యుయేషన్ చూసుకోకుండా వెళ్ళిపోకుండా లోపలికి ఆ వాల్యుయేషన్ ని డిమార్ట్ వాల్యుయేషన్ ని ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇది మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. పర్టికులర్ గా డేటా సెంటర్ స్టాక్ అయిన అనంతరాజ్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సరే ఈ అప్డేట్ ని కొంత జాగ్రత్తగా గమనించాలి. బికాస్ సోషల్ మీడియా మొత్తం కూడా అనంతరాజ్ స్టాక్ ను కూడా ఈ సెబీ రిలేటెడ్ గా ఉంటున్న ఫారెన్సిక్ ఆడిట్ కి ఇన్వాల్వ్ చేస్తున్నారు. దాన్ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇంతకీ విషయం ఏంటంటే ఇవాళ డిసెంబర్ 17న టీఏఆర్సి ఏంటి? టీఏఆర్సి టీ అంటే ద, ఏ అంటే అనంత్, ఆర్ అంటే రాజ్, సి అంటే కార్పొరేషన్. ద అనంతరాజ్ కార్పొరేషన్. అనంతరాజ్ అనే ఇంకొక డేటా సెంటర్ కంపెనీ ఉందా? దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్, రిలేషన్ ఉందా? రిలేషన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఈ కంపెనీ గతంలో అనంతరాజ్ గ్లోబల్ లిమిటెడ్ అనే పేరుతో ఉండేది. బట్ ఆ కంపెనీ నేమ్ ని ఏప్రిల్ 2021 అనంతరాజ్ గ్లోబల్ నుంచి టీఏఆర్సి గా మార్చారు. ద అనంతరాజ్ కార్పొరేషన్ గా మార్చారు. ఏం చేస్తుంది ఈ కంపెనీ? రియల్ ఎస్టేట్ అన్నమాట. ఎక్కడ? న్యూఢిల్లీ ఏరియాలో, మెట్రోపాలిటన్ ఏరియాలో రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళు చేసిందల్లా ఏంటంటే FY23 రిలేటెడ్ గా 500 crores ప్రీ సేల్స్ అని చెప్పారు. FY24 రిలేటెడ్ గా 1600 crore ప్రీ సేల్స్ అని చెప్పారు. FY25 రిలేటెడ్ గా ఏకంగా 3 times మల్టిప్లై చేస్తూ 5000 crore దగ్గరగా ప్రీ సేల్స్ ఉంటాయని ఎలా చెప్పారు అంటే 500 crore ప్రీ సేల్స్ నుంచి 5000 crore ప్రీ సేల్స్ కి వాళ్ళ గైడెన్స్ ని పెంచుతూ ఉండడం సెబీకి ఎక్కడో అనుమానం వచ్చింది. ఏంటి ఇదంతా నిజమేనా? బికాస్ వీళ్ళు ఇలా చెప్తూ ఉండడం స్టాక్ ప్రైస్ కొంతకాలం క్రితం 34లో ఉండేది కాస్త వీళ్ళు ఇలా ఇస్తున్న గైడెన్స్ తో ఏకంగా 700% దగ్గరగా, నియర్లీ 7 times దగ్గరగా పెరిగింది. సో వీళ్ళు ఏవైతే గైడెన్స్ ఇస్తున్నారో, ఏవైతే ఫైనాన్షియల్ నెంబర్స్ చెప్తున్నారో అవన్నీ నిజమేనా? నిజంగా వాటి రిలేటెడ్ గా అంత గ్రోత్ ఉందా లేదా అన్నది 2021, 21, 22, 22, 23 3 ఫైనాన్షియల్ ఇయర్స్ రిలేటెడ్ గా ఫారెన్సిక్ ఆడిట్ నిర్వహించాల్సిందిగా సెబీ వాళ్ళు ఆదేశిస్తూ ఉండడం ఇవాళ ఈ కంపెనీ రిలేటెడ్ గా 10% దగ్గరగా కింద పడింది స్టాక్. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ. మరి దీనికి అనంతరాజ్ కి అసలు లింక్ ఏంటి? ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించండి. టీఏఆర్సి రిలేటెడ్ గా ప్రమోటర్ గ్రూప్ అన్నమాట, షేర్ హోల్డర్ గ్రూప్ ఇది. అనిల్, అమర్, ముస్కాన్ అండ్ వీళ్ళందరి ఇంటి పేర్లు కూడా ఒకటే, సరిన్. ఇది టీఏఆర్సి రిలేటెడ్ గా. ఇక్కడ మీరు గమనిస్తున్నది అనంతరాజ్ లిమిటెడ్. దీని రిలేటెడ్ గా చూడండి, అక్కడ ఏ ఇంటి పేరు అయితే మీకు కనిపించుంటుందో ఆ ఇంటి పేరుతో కూడిన ప్రమోటర్సే మీకు ఇక్కడ కనిపిస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో అనంతరాజ్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో నా ఒపీనియన్, ఇప్పుడు అంబానీ అనే పేరు ఉందనుకోండి, అనిల్ అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు ఉన్నారు కదా. మరి ముఖేష్ అంబానీ గారు తప్పు చేయకుండా అనిల్ అంబానీ గారు చేసే తప్పుకి ముఖేష్ అంబానీ గారిని మనం ప్రమోటర్ గా బ్యాడ్ గా చూడాలని లాజిక్ లేదు కదా. ఆర్ సేమ్ కేస్ ముఖేష్ అంబానీ గారు తప్పు చేసినా అది అనిల్ అంబానీ గారు తప్పు అవ్వదు కదా. అసలు ఇంకా వాళ్ళు తప్పు చేశారని కూడా ప్రూవ్ అవ్వలేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అనుకుందాం ఈ పాయింట్ కే సెబీ వాళ్ళు అలా చేస్తున్నారంటే తప్పు జరుగుందనే అనుకుందాం కూడా, దానికి అనంతరాజ్ లో కూడా సేమ్ ఇంటి పేరు ఉంది కదా, ఇది ఫ్యామిలీ గ్రూప్ కు సంబంధించిన కంపెనీ కదా అని దీన్ని కూడా మనం అకౌంటబిలిటీలోకి తీసుకురావాలని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ అనంతరాజ్ ని ట్యాగ్ చేసే ప్రయత్నం అయితే కరెక్ట్ కాదు. నిజంగా ఏదైనా తప్పు జరిగి ఆ తప్పు చేసిన వాళ్ళు ఇక్కడ కూడా ప్రమోటర్స్ గా ఉన్నారంటే అప్పుడు మనం దాని రిలేటెడ్ గా మాట్లాడొచ్చు. కానీ జస్ట్ బికాస్ ఇంటి పేర్లు కలుస్తున్నాయి కదా అని కంపెనీల్ని అటాచ్ చేసేసి ఇది తప్పు చేసి ఇది కూడా తప్పు చేసి ఉండొచ్చు అని ఇన్వెస్టర్స్ భయపడాల్సిన నీడ్ లేదనేది నా ఒపీనియన్. లెట్స్ వెయిట్ అసలు దాని రిలేటెడ్ గా ఫారెన్సిక్ ఆడిట్ లో సెబీ వాళ్ళు ఏం బయట పెడతారని. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ లో ఉంటున్న వాటర్ క్రైసిస్ ని సాల్వ్ చేయడానికి 11 రివర్స్ ని లింక్ చేస్తూ 40,000 crore దగ్గరగా ప్రాజెక్ట్ ని పిఎం నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేశారు, స్టార్ట్ చేశారనేలా ఒక ఆర్టికల్ ఎకనామిక్స్ టైమ్స్ లో మనకి పబ్లిష్ అవుతూ ఉంది. అండ్ దీని కారణంగా డ్రింకింగ్ వాటర్ సప్లై, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ డిమాండ్స్ రిలేటెడ్ గా నీడ్స్ కంప్లీట్ అవుతాయని, పర్టికులర్ గా రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ లో వీటి రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉంటుందనేలా డేటా కనిపిస్తూ ఉండడం ఈ ఎంటైర్ వాటర్ వాల్యూ చైన్ రిలేటెడ్ గా కొంత బజ్ అయితే రీసెంట్ డేస్ లో ఏర్పడడానికి ప్రధానమైన కారణంగా మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, వాటర్ థీమ్ అనగానే మనకి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని వాటర్ థీమ్ లోకి వచ్చేస్తాయి అనుకుంటాం. బట్ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా, డీశానిలేషన్ రిలేటెడ్ గా, వాటర్ సప్లై అండ్ సీవేజ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా, పైప్స్ అండ్ పంప్స్ రిలేటెడ్ గా, ఈపీసీ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీ రిలేటెడ్ గా డిఫరెంట్ ప్లేయర్స్ ఉంటారు. అండ్ ఇమేజ్ ని కొంత జూమ్ చేస్తున్నాను, ఒకసారి చూసి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చెప్పిన డివిజన్స్ అందరిలో కూడా ఏ కంపెనీస్ వస్తాయి అనేది కూడా మీకు ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెకానికల్ కాంపోనెంట్స్, ప్యూర్ వాటర్ సొల్యూషన్స్, వాటర్ ట్రీట్మెంట్ కెమికల్స్ అండ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేసే కంపెనీస్ ఒక లిస్ట్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. అండ్ వీటి రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ప్లే అవుతున్న
జరుగుతున్న ట్రిగ్గర్ అవుతున్న మేజర్ ప్రోగ్రామ్స్ ఏంటి అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ వీటి రిలేటెడ్ గా ఎలా ఉండబోతుంది అండ్ WPIL రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అదర్ డేటా పాయింట్స్ ని కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. సో ఈ వాటర్ రిలేటెడ్ గా, ఈ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా అండ్ దానికి లింక్ అయిన ఎంటైర్ వాల్యూ చైన్ రిలేటెడ్ గా ఈ ఒక్క ఇమేజ్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇమేజ్ పెట్టడం కష్టం కాబట్టి ఈ ఇమేజ్ ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ బోత్ వాట్సాప్ ఛానల్లో కూడా పెడతాను. ఈ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా ఎవరైనా స్టడీ చేయాలి, ఏ సెగ్మెంట్స్ లో ఏ కంపెనీస్ వస్తున్నాయని ఒకవేళ ఏదైనా క్లాసిఫికేషన్ కావాలనుకుంటున్నా ఈ ఇమేజ్ మీకు యూజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పైన ఉన్నాయి చూసారా మేజర్ ప్రోగ్రామ్స్ అని, వీటి రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఒక ఇంట్రెస్ట్ త్రూ ఈ సెగ్మెంట్ డెవలప్ ఎలా అవుతుంది అనేది కూడా ట్రాక్ చేయొచ్చు. ప్రాబబ్లీ స్టాక్ మార్కెట్ లో రీసెంట్ టైమ్స్ లో మంచిగా గ్రోత్ ఉండేసరికి ఈ హయ్యర్ ప్రైజెస్ లో డబ్బులు రైజ్ చేద్దామని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ మ్యాన్కైండ్ ఫార్మా, కల్పతరు ప్రాజెక్ట్స్, గ్రావిటా ఇండియా, HCC వీళ్ళందరూ కూడా QIP ద్వారా వాళ్ళకి ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న ఈక్విటీ బేస్ నుంచి డైల్యూట్ చేసి ఫండ్స్ ని రైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే అర్థమవుతుంది. మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళు 3000 crores ని, గ్రావిటా ఇండియా వాళ్ళు 1000 crores ని, HCC వాళ్ళు కూడా 1000 crores ని ఫండ్ రైజింగ్ చేయబోతున్నట్లు త్రూ QIP అండ్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రైస్ నుంచి ఎంత % డిస్కౌంట్ కి ఇది వాళ్ళు చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. యాక్చువల్లీ QIP ని చేసి వచ్చిన డబ్బుల్ని కానీ మళ్ళీ వీళ్ళ బిజినెస్ లో పెట్టి మంచి రిటర్న్స్ ని కానీ జనరేట్ చేయగలుగుతుంటే త్రూ QIP ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ లో చేసే ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ మంచిగానే చూస్తుంది. ఎందుకంటే ఇది డెట్ కాదు, ఆల్రెడీ ఉంటున్న ఈక్విటీని డైల్యూట్ చేసి డబ్బులు రైజ్ చేయడం, ఆ డబ్బుల మీద జనరేట్ అయ్యే గుడ్ రిటర్న్ ఈవెన్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఈక్విటీ డైల్యూట్ అయినా సరే గ్రేటర్ వాల్యూని అయితే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ITC రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ITC రిలేటెడ్ గా వీళ్ళ హోటల్ బిజినెస్ ని డీమర్జ్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు కదా, అండ్ దానికి ఎఫెక్టివ్ డేట్ అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు. కొంత జాగ్రత్తగా ఫోకస్ చేయండి బికాస్ వన్స్ ఈ డీమర్జర్ అయ్యిందంటే మీకు హోటల్ బిజినెస్ స్టాక్ మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవుతుంది. ఎవరెవరైతే ITC లో 10 షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి ఒక ITC హోటల్ స్టాక్ అయితే ఇస్తారు. అండ్ ITC హోటల్స్ రిలేటెడ్ గా ITC కంపెనీ దగ్గర స్టిల్ ఇంకా 40% ఓనర్షిప్ ఉంటుంది అనమాట. అంటే వాటా ఇంకా ITC దగ్గరే 40% ఉంటుంది. 60% ప్రపోర్షనాలిటీ గా షేర్ హోల్డర్స్ చేతుల్లోకి వెళ్తుంది. అంటే 10 షేర్లకు ఒక షేర్ ఇస్తారంటున్నారు కదా, ఆ విధంగా మెజారిటీ ఆఫ్ షేర్ హోల్డర్స్ దగ్గరికి ITC హోటల్స్ వాటా అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్ నేను రీసెంట్ టైమ్స్ లో కూడా హోటల్ బిజినెస్ గురించి మాట్లాడాను. నాకు ఈ మధ్య కాలంలో మన ఇండియాలో హోటల్ బిజినెస్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి 5 years బ్యాక్ ఉంటున్న థీమ్, ఈ వైరస్ కి ముందుంటున్న థీమ్, ఇప్పుడు ఉంటున్న థీమ్ కంప్లీట్ గా డిఫరెంట్ అయితే పిక్చర్ మారింది. ఒకవేళ ఇది లిస్ట్ అయిన తర్వాత కానీ మార్కెట్ పెద్దగా పట్టించుకోకుండా దీన్ని కిందకి పడేసే విధానం కానీ ఏదైనా కనిపించింది అనుకోండి, ఎందుకంటే IPOలకి క్రేజ్ ఉంటది కానీ డీమర్జర్స్ కి పెద్దగా మార్కెట్ లో బస్ కనిపించదు. ఒకవేళ మార్కెట్ నెగ్లెక్ట్ చేస్తూ ఏదైనా ఫాల్ మనకి కనిపించిన ITC హోటల్స్ రిలేటెడ్ గా దెన్ డెఫినెట్లీ ఇది ఒక స్టడీ క్యాండిడేట్ అయితే అవుతుంది. బికాస్ ఓవర్ ద పీరియడ్ వీళ్ళ హోటల్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా స్టెబిలిటీని మెయింటైన్ చేశాక వాళ్ళు ఈ డెసిషన్ ని తీసుకున్నారు. అండ్ ఎవరైనా ఈ ఎంటైర్ వాల్యూ, ఈ హోటల్స్ రిలేటెడ్ గా ఉన్న వాల్యూ చైన్ ని స్టడీ చేయాలనుకుంటే ఈ ఇమేజ్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ రేపు January 1st నుంచి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారా, అది ITC హోటల్స్ అనమాట. వాళ్ళ అండర్ లో ఏవే ఉంటాయి అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఎంటైర్ ఈ హోటల్ వాల్యూ చైన్ రిలేటెడ్ గా ఉంటున్న రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ వీళ్ళ అదర్ కీ మెట్రిక్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఎవర్ గ్రీన్ ఆల్వేస్ ఇండియన్ హోటల్సే, తాజ్ ఈ హోటల్స్ ని నడుపుతున్న సంస్థ టాటా వాళ్ళ గ్రూపే. దాని తర్వాత ఉంటున్న ప్లేయర్స్ లో కూడా ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఉన్నారు లైక్ ITC, EIH, సామ్హి, ఈవెన్ జూనిపర్ కానివ్వండి, లెమన్ ట్రీ కానివ్వండి, ఇవి ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఇన్ హోటల్ స్పేస్. అండ్ ట్విట్టర్ లో ఇంపార్టెంట్ డేటా అయితే కనిపించింది. ఇమేజ్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే కమింగ్ టైమ్స్ లో అంటే 2035, 2047 నాటికి ఫార్మాలో ఎంత ఆపర్చునిటీ ఉంది, డిఫెన్స్ లో ఎంత ఆపర్చునిటీ ఉంది, టెక్స్టైల్ లో ఎంత ఆపర్చునిటీ ఉంది, కెమికల్ స్పేస్ లో ఎంత ఆపర్చునిటీ ఉంది, ఎన్ని టైమ్స్ గ్రోత్ ఉంది, ఈ EMS స్పేస్ లో ఎంత టైమ్స్ గ్రోత్ ఉంది, ఆల్మోస్ట్ 45 times దగ్గరగా ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి గ్రోత్ ఉంటుంది అంటున్నారు. అండ్ ఆటో స్పేస్ లో ఎంత గ్రోత్ ఉంటుంది అనేది ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫ్యూచర్ ఫార్వర్డ్ లుకింగ్ తో చూస్తే ఎంత ఆపర్చునిటీ ఉంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఉంటున్న డేటాని బట్టి గమనించవచ్చు. కానీ ఇది నిజంగా ఇలానే ఎగ్జాక్ట్ గా రిప్లికేట్ అవుతుందా అంటే మనం చెప్పలేం. కానీ ఇదంతా ప్రొజెక్షన్స్ అనమాట. ప్రెసెంట్ ఉంటున్న ఆడియన్స్ బేస్ అండ్ యూజర్ బేస్ ఈ ఇండస్ట్రీస్ లో నెక్స్ట్ ఇప్పుడు ఉంటున్న డిమాండ్ ని ఫర్దర్ గా పాపులేషన్ గ్రోత్ తో చూసినప్పుడు ఆ ఇండస్ట్రీస్ లో ఎలాంటి బేస్ ఎఫెక్ట్ ప్లే అవుతుంది అనేది టెక్స్టైల్, కెమికల్, EMS, ఆటో స్పేస్ లో ఉంటుంది. డిఫెన్స్ స్పేస్ కి వచ్చేసరికి మాత్రం ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ ఇంకా ఎంత పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కమింగ్ టైమ్స్ లో ఎలాంటి అన్సర్టనిటీస్
ఉంటాయనేది రిఫ్లెక్ట్ చేసుకొని థీమ్ ని ప్లే చేస్తూ ఉంటారు. బట్ ఎనీవే మోర్ ఆర్ లెస్ ఏ స్పేస్ లో ఎలాంటి థీమ్ ప్లే అవుతుంది, కమింగ్ టైమ్స్ లో ఎలాంటి గ్రోత్ ఉంటుందనేది ఈ ఇమేజ్ ద్వారా కార్నిలియన్ రీసెర్చ్, మోర్గన్ స్టాన్లే వీళ్ళ అదర్ రిపోర్ట్స్ నుంచి నెంబర్స్ ని తీసుకొని ఈ ఇమేజ్ ని ప్రిపేర్ చేసినట్టయితే కార్నిలియన్ రీసెర్చ్ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. ఈ స్పేస్ లో మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్ స్పేస్ ని ఆల్రెడీ ట్రాక్ చేస్తుంటే, నాకు తెలిసి మన వాళ్ళు ఎక్కువగా కెమికల్స్ గురించి, ఫార్మా గురించి మాట్లాడతారు అండ్ టెక్స్టైల్ గురించి మాట్లాడతారు అనుకుంటున్నాను. ఈ 3 ఇండస్ట్రీస్ లో మీరు ఏదైనా ఇండస్ట్రీని ట్రాక్ చేస్తున్నా, ఇంకేదైనా ఇతర ఇండస్ట్రీని ఇక్కడ మీకు కనిపిస్తున్న వాటిలో మీరు ట్రాక్ చేస్తున్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ చాలా టైం బ్యాక్ నుంచి, ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి ఈ డిక్సాన్ కానీ, కేన్స్ కానీ, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ కానీ, ఈపాక్ కానీ, ఇవన్నీ ఈఎంఎస్ ప్లేయర్స్ కి ఎప్పుడైనా మార్కెట్ లో ఫాలో మనకు ఆపర్చునిటీ దొరుకుతున్నా వాటిని ఖచ్చితంగా మనం స్టడీ చేసి వాటిలో ఉన్న ఆపర్చునిటీస్ మాత్రం మనం మిస్ చేసుకోకూడదు అనేలా చాలా టైం బ్యాక్ నుంచి ఈఎంఎస్ స్పేస్ గురించి అయితే చెప్తూ ఉన్నాను. బట్ ఇప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ లోకి అయితే వెళ్ళిపోతున్నాయి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మల్టిపుల్ అప్డేట్స్ తో. లెట్స్ సీ ఏదైనా మంచి కరెక్షన్ లో ఇవి కానీ మనకి మంచి లెవెల్స్ కి వస్తూ ఉంటే, ఇక్కడ చూడండి చాలా బిగ్ స్కోప్, ఈవెన్ వీళ్ళు కూడా మెన్షన్ చేస్తూ బిగ్ ఆపర్చునిటీ రిలేటెడ్ గా అయితే చెప్తున్నారు. స్విగ్గీ, జొమాటోకి కాంపిటీషన్ గా ఇంకొక ప్లేయర్ వస్తున్నట్లయితే కనిపిస్తుంది. థర్డ్ ఫుడ్ డెలివరీ యాప్ గా మ్యాజిక్ పిన్ వాళ్ళైతే బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. స్విగ్గీకి సంబంధించిన బోల్ట్ బిజినెస్ మనకు ఐడియా ఉంది కదా, 10 minutes లో డెలివర్ చేస్తారని ఇలా ప్రీవియస్ గా స్విగ్గీ ఐపీఓ టైంలో కూడా చెప్పాను కదా. అండ్ జొమాటో వాళ్ళు రీసెంట్ గా బిస్ట్రో అనే ఒక యాప్ ని కూడా రిలీజ్ చేశారు, కెఫే రిలేటెడ్ గా అండ్ ఇంకొన్ని థింగ్స్ ఫాస్ట్ డెలివరీ రిలేటెడ్ గా కూడా వాళ్ళు న్యూ యాప్ ని రిలీజ్ చేశారు. బట్ అది ఫుడ్ డెలివరీ రిలేటెడ్ గా ఉన్నది కాదు. బట్ మ్యాజిక్ పిన్ వాళ్ళు మాత్రం కంప్లీట్ గా ఫుడ్ డెలివరీని 15 minutes లో, ఇఫ్ ఇన్ కేస్ ఆ డెలివరీ కానీ విత్ ఇన్ 1.5 to 2 kilometer రేడియస్ లో ఉంటే 15 minutes లో డెలివర్ చేస్తారనేలా దీని రిలేటెడ్ గా ఒక నెల పాటు చేసిన పైలట్ ప్రోగ్రామ్ లో 75,000 దగ్గరగా ఫుడ్ డెలివరీస్ ఢిల్లీలో కానీ, బెంగళూరులో కానీ వీళ్ళు డెలివర్ చేశారని, దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, పూణే, ఢిల్లీ ఈ రీజన్స్ లో వాళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నట్టు మ్యాజిక్ పిన్ సిఇఓ అంశు శర్మ గారు అయితే అప్డేట్స్ చేస్తున్నారు. వీళ్ళకి డెలివరీగా వాళ్ళ ఓన్ నెట్వర్క్ ఏం లేదు, బట్ థర్డ్ పార్టీ వాళ్ళు యూజ్ చేస్తున్నారనమాట. లైక్ షాడో ఫ్యాక్స్, డున్జో, ర్యాపిడో, పోర్టర్, ఓలా, జిప్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఫ్లీట్ ని యూజ్ చేసి ఫుడ్ డెలివరీ చేస్తారని డేటా అయితే షేర్ చేస్తున్నారు. లెట్స్ సీ ఓన్లీ ఫ్రమ్ ప్రామినెంట్ బ్రాండ్స్ లైక్ బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్, టాకో బెల్, బరిస్తా ఇలాంటి వాటి దగ్గర నుంచి వీళ్ళు ఫుడ్ ని సప్లై చేస్తారా, ఆర్ ఓవరాల్ అన్ని రెస్టారెంట్స్ ని కూడా కవర్ చేస్తూ వీళ్ళు బిజినెస్ ని చేస్తారా అని. బట్ స్విగ్గీ, జొమాటోకి ఎదురు నిలబడి ప్రెసెంట్ ఈ స్పేస్ లో గ్రో అవడం అనేది ఒక టఫ్ డెసిషనే. లెట్స్ సీ మ్యాజిక్ పిన్ వాళ్ళు ఎలా దీన్ని బ్రేక్ చేస్తారని. ఫైనలీ జొమాటో అండ్ స్విగ్గీ రూల్ చేస్తున్న ఇండస్ట్రీలోకి ఒక థర్డ్ ప్లేయర్ ఎంటర్ అయి గ్రో అవ్వాలనుకుంటున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి సెబీ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ ఇష్యూ అయిందని, వీళ్ళ కంపెనీలో సీనియర్ మేనేజ్మెంట్ ఎంప్లాయ్ మోర్టగేజ్ హెడ్ అరవింద్ కపిల్ గారు రిజిగ్నేషన్ ఇస్తే దాన్ని ప్రాపర్ టైంలో డిస్క్లోజ్ చేయలేదనేలా, ఇక నుంచి అలాంటి తప్పులు చేయకండి, సరైన టైంలో దాన్ని డిస్క్లోజ్ చేయండి అనేలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి ఒక అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ సెబీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. దీన్ని అఫీషియల్ గా నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ చేస్తున్నారు. ఆల్సో పిఎన్బి గిల్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఎండి అండ్ సిఇఓ వికాస్ గోయల్ గారు తన పదవికి రిజిగ్నేషన్ చేస్తున్నట్టు ఫ్రమ్ డిసెంబర్ 16th ఈ రిజిగ్నేషన్ కంపెనీకి అప్డేట్ చేస్తూ ఫ్రమ్ డిసెంబర్ 23rd నుంచి తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్స్ వెళ్తున్నాయి. ఆఫ్టర్ ఈ అప్డేట్స్ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళకి 1297 బస్ చాసిస్ రిలేటెడ్ గా ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ ఆర్డర్ అయితే లభించింది. ఇది ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్ దగ్గర నుంచి వస్తున్న థర్డ్ ఆర్డర్ అనమాట. అది కూడా ఒకే ఇయర్ లో. ఇప్పటి వరకు వీళ్ళకి కాంబినేషన్ లో చూస్తే 3500 బస్ చాసెస్ రిలేటెడ్ గా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ రిలయన్స్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీకి ఎస్సీసీఐ దగ్గర నుంచి 930 మెగావాట్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఆర్డర్ అయితే లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండోకో రెమెడీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి గోవాలో ఉంటున్న ప్లాంట్ 2 అండ్ ప్లాంట్ 3 రిలేటెడ్ గా ఇన్స్పెక్షన్ జూలై 16 నుంచి 26 వరకు జరిగిందని, ఆ మధ్యలో జరిగిన ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తున్న ఫైండింగ్స్ ప్రకారం గతంలో అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని కూడా వీళ్ళకి అప్డేట్స్ చేశారు. సో అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని వచ్చిన తర్వాత అవి రిజల్యూషన్ చేసుకోవాలి. చేసుకోకపోతూ ఉండడం వల్ల డిసెంబర్ 17th అంటే ఇవాళ వార్నింగ్ లెటర్ ని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇష్యూ చేస్తూ ఉండడం స్టాక్ లో ఇవాళ సడన్ గా ఒక పాయింట్ లో ఫాల్ అయితే కనిపించింది. బట్ దానికి వీళ్ళు ఆన్సర్ చేస్తూ ఏదైతే మాకు ఇష్యూస్ ఉన్నాయో మేము వాటిని త్వరగానే సాల్వ్ చేసుకుంటాం, ప్రాంప్ట్లీ వాటిని రిజాల్వ్ చేస్తామనేలా ఇండోకో రెమెడీస్ వాళ్ళు
వచ్చిన వార్నింగ్ లెటర్ కి రిప్లైగా ఎక్స్చేంజెస్ కి డేటా అయితే సబ్మిట్ చేశారు. బట్ ఇది కొంత ఇంపార్టెంట్ ప్లాంట్ బికాస్ వీళ్ళ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 60% దగ్గరగా రెవెన్యూస్ కాంట్రిబ్యూట్ చేస్తున్న ప్లాంట్ ఆ గోవా ఫెసిలిటీ ప్లాంట్ 2 అండ్ ప్లాంట్ 3. నెక్స్ట్ గ్రాన్యూల్స్ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న సబ్సిడరీ గ్రాన్యూల్స్ ఫార్మాసిటికల్స్ రిలేటెడ్ గా జీపీ అనే కంపెనీ రిలేటెడ్ గా యుఎస్ FDA అప్రూవల్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వీళ్ళకి అప్రూవల్ దొరికినట్టు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. సో దట్ ఇప్పుడు ఆ డ్రగ్ ని ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ రిలేటెడ్ గా యూస్ చేసి ఆ డ్రగ్ ని ఇప్పుడు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేయొచ్చు కాబట్టి స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ ఓరియానా పవర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళ బిజినెస్ అంతా సోలార్ రిలేటెడ్ గా లైక్ ఫ్లోటింగ్ సోలార్ కానివ్వండి సోలార్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ లో అండ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సెగ్మెంట్స్ లో ఉంటుంటారు. లైక్ ఇది ఒక EPC కంపెనీ అనుకోండి, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆపరేషన్స్ అండ్ EPC ప్రాజెక్ట్స్ ని ఆఫర్ చేసే కంపెనీ అనుకోండి. వీళ్ళకి 10,000 crore MOU కుదిరినట్లు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఒక సేల్స్ చూస్తే ఒకప్పుడు 64 crores, తర్వాత రీసెంట్ గా 319 crores అండ్ ఇప్పుడు 360 crores దగ్గరగా కనిపిస్తుంది. అండ్ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా 21, 34, 124, 135, 383, 678 చాలా సాలిడ్ గ్రోత్ వీళ్ళ రెవెన్యూస్ లో కనిపిస్తూ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ లో కూడా రీసెంట్ టైమ్స్ లో రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తుంది. బట్ నా క్వశ్చన్ అంతా ఏంటంటే ఇంత చిన్న కంపెనీకి 10,000 crore MOU రాజస్థాన్ గవర్నమెంట్ తో కుదిరింది అని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం, రైజింగ్ రాజస్థాన్ 2024 ఇనిషియేటివ్ లో భాగంగా డీల్ ని కుదుర్చుకున్నామని అప్డేట్ చేస్తూ ఉండడం కొంచెం అండర్లైన్ చేసుకోవాలి. మరీ దీన్ని చూసి అంత ఎక్సైట్ అవ్వకూడదని ఎలా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి MOU కూడా ఆర్డర్ కి వెళ్ళదనమాట. MOU అంటే ఏంటి, లైక్ మీరున్నారు నేనున్నాను, నేను మీతో చెప్తాను మనం కమింగ్ టైమ్స్ లో కలిసి పనిచేద్దాం, ఒక 5,000 కోట్లకు సంబంధించిన బిజినెస్ ని మన ఇద్దరం చేద్దాం అని మీరు నేను డీల్ కుదుర్చుకుంటాం. కానీ ఆ తర్వాత ఒకవేళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరక మీరైనా వెళ్ళిపోవచ్చు, నేనైనా వద్దనుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఈ లోపు మన ఇద్దరం డీల్ ని కుదుర్చుకుంటాం అన్నాం కదా అని ఈ లోపు మీ స్టాక్ ప్రైస్ ని బాగా కొని ఎక్కడికో పెట్టేశారనుకోండి, రేపు డీల్ జరగలేదనుకోండి, రిస్క్ కూడా ప్లే అవుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. సో మొత్తం సోషల్ మీడియా అంతా ఎలా ఉందంటే 10,000 crore డీల్ వచ్చేసింది అనుకుంటున్నారు. కాదు, అది MOU వేరు, ఆర్డర్ రావడం వేరు. LOA వేరు. LOA అది ఆర్డర్ రావడం, MOU అది జస్ట్ ఒక ఒప్పందం. జరగచ్చు, జరగకపోవచ్చు. జరిగితే మంచిదే, చిన్న కంపెనీ మంచిగానే గ్రో అవుతుంది. కానీ 10,000 కోట్ల MOU అనేది మాత్రం ఇవాళ స్టాక్ ని ఎక్కడో పెట్టింది పైకి తీసుకువెళ్ళి. కమింగ్ టైమ్స్ లో కూడా పెడుతుందేమో, పైకి తీసుకువెళ్తుందేమో. కానీ ప్రాబ్లం అంతా MOU కుదరలేదు అని. కానీ ఒకవేళ అప్డేట్ వస్తే అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూడాలి కదా, అలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే మాత్రం థ్రెట్ అనే విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,270 విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 24,160 to 140 మోస్ట్లీ ఆ 2 సపోర్ట్స్ నిఫ్టీ అంత ఈజీగా బ్రేక్ చేయలేదు గతంలో. లెట్స్ సీ ఈ సెల్లింగ్ ఇంటెన్సిటీ ఇంకా కంటిన్యూ అయితే FIS ది బ్రేక్ అవ్వచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది వన్ డే ఈవెంట్ అయితే మాత్రం FIS ది అది బ్రేక్ అవ్వకుండానే ఉండొచ్చు. ఒకవేళ అప్ సైడ్ కి వెళ్తుంటే మాత్రం 24,430 అండ్ అబౌవ్ 24,520. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉంటున్న ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తే 53,370 అండ్ బిలో 52,570, ఆ బిలో 52,170. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.